ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. బస్తర్ డివిజన్ ప్రధాన కార్యాలయంలో 108 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇందులో 6 డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలిపారు పోలీసులు. వారి వద్ద నుంచి 101 ఆయుధాలు, కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నక్సల్స్ నుంచి 3.61 కోట్ల రూపాయల నగదు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ సుందర్రాజ్ పట్టిలింగం తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులపై 3.29 కోట్ల రివార్డు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. లొంగిపోయిన 6 డివిజన్ కమిటీ సభ్యులు ఒక్కొక్కరిపై 8 లక్షల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల వద్ద నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అందులో AK-47 SLR రైఫిల్స్, లైట్ మెషిన్ గన్లు, 303 రైఫిల్స్, బ్యారెల్ గ్రానైట్ లాంచర్ల వంటివి వివిధ రకాల ఆయుధాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా లొంగిపోయిన వారిలో కీలక కార్యకర్తలు కూడా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. డివిజనల్ కమిటీ సభ్యులు రాహుల్ తెలం, పాండ్రు కొవాసి, జిత్రు ఓయం, పశ్చిమ బస్తర్ డివిజన్ నుంచి రామ్ధర్ అలియాస్ బిరు, ఉత్తర బస్తర్ డివిజన్ నుంచి మల్లేష్ వంటి అనేక మంది కీలక కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. వీరితో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కమాండర్ ముచాకి, ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతానికి చెందిన డివిజన్ కమిటీ సభ్యుడు కోసా మాండవి కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.